ఎవ్రీవన్, ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా కజ్జికాయలని ఎమ్మీగా కరకరలాడుతూ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మనం చేసుకునే కజ్జికాయలకి 1 కప్పు వరకు గోధుమ పిండిని ఇలా 2-3 సార్లు జల్లించి తీసుకోవాలండి. అప్పుడే మన కజ్జికాయలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. ఇది సుమారు 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఇలా జల్లించిన గోధుమ పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము. అలానే ఒక చిటికెడు ఉప్పు, అలానే 1 స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. ఇలా పంచదారని వేస్తే మన కజ్జికాయలకి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. పిండికి ఉప్పు ఆయిల్ కలిసేలాగా కలుపుకుంటే ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలండి. అప్పుడే మన కజ్జికాయలు బోల్గా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుందాము. ఒకేసారి వాటర్ని వేసుకుంటే మరీ పల్చగా అవుతూ ఉంటుందండి. సో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు వేయించిన శనగపప్పుని వేసుకోవాలి. అదేనండి పుట్నాల పప్పు అంటారు కదా, అది 1 కప్పు వరకు వేసుకోవాలి. పుట్నాల పప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేయకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక బౌల్లోకి సగం వరకు తీసుకుందాము. పుట్నాల పప్పుని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి కుదరదండి. సో ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని బౌల్ని ఒక పక్కన పెట్టుకుందాము. అలానే ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుందాము. ఎండు కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత ఒక్కసారి ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఈ విధంగా బ్లెండ్ అవుతుందండి. మరీ ఎక్కువగా బ్లెండ్ చేసుకోకూడదు. కొబ్బరి తురుముని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొద్దిగా పలుకుగా బ్లెండ్ చేసుకొని పుట్నాల పప్పుని తీసుకున్న బౌల్లోకి ఈ కొబ్బరి తురుమును కూడా వేసుకుందాము. 1 కప్పు వరకు బెల్లాన్ని ఈ విధంగా ఫైన్గా తురుముకొని వేసుకోవాలి. లేదు అంటే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని వీలైనంత పౌడర్లా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ పుట్నాల పప్పు పొడిలోకి వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఈ పుట్నాల పప్పులోకి బెల్లం అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 4 వరకు యాలకులని ఇలాగా దంచి వేసుకోవాలి. ఒకవేళ యాలకుల పొడి అవైలబుల్గా ఉన్నవారు 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవచ్చు. కజ్జికాయల్లోకి మనం చేసుకున్న పుట్నాల పప్పు పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిండి అనేది ఎలా ఉందో చూద్దాము. పిండిని మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. స్టఫింగ్ రెడీ చేసేలోపు పిండి నానిపోతుంది. ఈ సైజు ఉండలుగా చేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాము. కొద్దిగా పిండిని చల్లుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒకటి పీట లేకుండా ఒకటి పీటతో పాటు ఎలా చేయాలో కజ్జికాయల్ని చూద్దాము. చూడండి, ఈ సైజులో ఇంత మందంతో మనం చపాతీలాగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మందంగా చేసుకుంటే మన కజ్జికాయలు కరెక్ట్గా రావండి. ఫస్ట్ పీట లేకుండా కజ్జికాయలని ఎలా చేయాలో చూద్దాము. కొద్దిగా స్టఫింగ్ని తీసుకొని మధ్యలో ఇలా చూపించిన విధంగా సెట్ చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు స్టఫింగ్ అనేది విడిపోకుండా ఉండాలంటే ఈ విధంగా స్టఫింగ్ని అడ్జస్ట్ చేసుకొని వాటర్ని చూపించిన విధంగా తడుపుకుంటూ రోల్ చేసుకుంటే మన కజ్జికాయలు అనేవి ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక చివరన ఉన్న కొనని ఇలా చూపించిన విధంగా చేస్తే కజ్జికాయలు అనేవి విడిపోకుండా వస్తాయండి. వాటర్తో తడుపుకున్నాం కదా, సో అస్సలు విడిపోకుండా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఏదైనా నైఫ్ కానీ ఇలా స్పూన్ కానీ తీసుకొని ఇలా కజ్జికాయల షేప్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. చూడండి, పీట లేకపోయినా మన కజ్జికాయ అనేది ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా కజ్జికాయని చేసుకోవాలి. అలానే పీటతో ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక కజ్జికాయ పీటను తీసుకొని ఇలా పిండిని అప్లై చేసి మనం చపాతీని దీని మీద చూపించిన విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలోకి స్టఫింగ్ని ఫుల్గా వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్గా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని ఇలా చూపించిన విధంగా అంచులకి తడుపుకోవాలి. అలానే చేతితో ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా చూపించిన విధంగా కొద్దిగా ప్రెస్ చేస్తూ మన కజ్జికాయల్ని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా మిగిలిన పిండిని తీసివేసి ఈ పిండితో మనం మళ్ళీ కజ్జికాయల్లాగా ఒత్తుకోవచ్చు. చూడండి, మన కజ్జికాయలు అనేవి పీటతో కూడా ఎంత బాగా వచ్చాయో. కావాలంటే 2 వైపులా ఉండే కొనాలని కట్ చేసుకోవచ్చు. నేనైతే యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నానండి.
ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేసుకుంటున్న కజ్జికాయలు గ్రాముల్లో అయితే 300 గ్రాముల పిండికి 250 గ్రాముల పుట్నాల పప్పు, 250 గ్రాముల బెల్లం, 125 గ్రాముల కొబ్బరి పొడి కరెక్ట్‌గా సరిపోతుందండి. స్టఫింగ్ అనేది కొద్దిగా తక్కువగా పెట్టాలి అనుకుంటే అర కేజీ వరకు గోధుమ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. నూనె మరీ ఎక్కువగా వేడెక్కకుండా ఈ విధంగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. కజ్జికాయలు వేసుకున్న వెంటనే టర్న్ చేస్తే అవి విడిపోతాయండి. సో వేసుకున్న వెంటనే టర్న్ చేయకుండా కజ్జికాయలు కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా వేరే వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరొక మంచి టిప్ ఏంటి అంటే మనం టర్న్ చేసుకునేటప్పుడు లావుగా ఉండే వైపు కాకుండా ఒక కొన వైపు నుంచి టర్న్ చేసుకుంటే కజ్జికాయలు అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. సంక్రాంతికి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.